మరణాత. పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము. పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం. పరమగీతము 4:13. నీ చిగురులు దాడిమవనము, వింతైన శ్రేష్ఠ ఫలవృక్షములు, కర్పూర వృక్షములు, జటామాంసి వృక్షములు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రభువా, నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. శూన్యము నుండి సృష్టిని కలుగజేసిన దేవుడవు ప్రభువా, నీకు వందనములు. నయన వృక్ష ఫలములు, పుష్ప వృక్షములు, అనేక రకాలైనటువంటి వృక్ష జాతిని, పక్షి జాతిని, అలాగే జంతు జాలములను సృష్టించినటువంటి దేవుడవు. వీటన్నిటినీ కూడా మానవుని కొరకు సృష్టించి ఉన్నావు కాబట్టి సృష్టించబడినటువంటి మానవుడికి కావలసినటువంటి నీ సహవాసమును గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం ప్రభువా. వందనాలు. పరమగీతములోని యొక్క పరమార్థము, పరలోకములో ఉండే ప్రభువైనటువంటి మీరు, భూలోకములో ఉండేటువంటి వధువైన సంఘము కలిసి మాట్లాడుకునేటువంటి మాటలై ఉన్నాయి కాబట్టి ఈ మాటల్లోని అంతరార్థం మేము గ్రహించుకున్నటకు వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించమని, మీరు మీ యొక్క వాక్యమును మాకు అర్థం చేస్తేనే తప్ప, మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు ఇస్తేనే తప్ప, మమ్మల్ని మీరు శుద్ధీకరిస్తేనే తప్ప మేము గ్రహించుకోలేము గనక గ్రహింపు శక్తి దయచేసి, ఆ చొప్పున అనుసరించేటువంటి శక్తి కూడా మాకు దయచేసి మీరు మహిమ పొందమని, వాక్యము నుండి వర్తమానం అందించమని వర్తమానికుడైన యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. శారోను పుష్పము వంటి సంఘవతువునకు క్రీస్తు ఏ రూపమిచ్చెనో నేనెన్నగలనా, ఏ రూపమిచ్చెనో నేనెన్నగలనా. షారోను మైదానముతో సమమైన మైదానంబు, ఏ రాజ్యమందు లేదు ఎంచి చూడగా, ఏ రాజ్యమందు లేదు ఎంచి చూడగా. దేవుని నామమున స్తోత్రం అండి. మీ అందరికీ నా మరణాత. చదువుకున్నటువంటి వాక్యము పరమగీత గ్రంథములోనిది. పోయిన వారమే చెప్పుకున్నాం మనము. ఏం చెప్పుకున్నాం మనము? అసలు జ్ఞాపకం ఉందా మీకు? 2 రకాలైనటువంటి పరిమళ సువాసనలు ఉన్నాయని మనం చెప్పుకున్నాము. దాని గురించినటువంటి విషయాలు కూడా సొలొమోను గారు రాసినటువంటి ఎన్ని గ్రంథాలు, ఆ గ్రంథాలు దేనేనికి సాదృశ్యమని కూడా చెప్పుకున్నాం మనము. కనుక వినేసి ఊరికే వదిలేస్తే కనుక దానివల్ల ప్రతిఫలం ఏమీ ఉండదు. కనుక మరి తయారు చేసుకునే ఆహార పదార్థం ఏదైనా ఉంటే కనుక తినకుండా ఉంటామా? చెప్పండి. తయారు చేసుకున్న కష్టపడి తయారు చేసుకుంటాం ఇంట్లో. ఆ తయారు చేసుకున్నటువంటి పదార్థం మనం తినాలి, ఇతరులకు కూడా పెట్టాలి. అప్పుడు వాళ్ళు తింటుంటేనే మనకు చాలా ఆనందం వేస్తూ ఉంటుంది. వారు మనల్ని ప్రశంసిస్తూ ఉండాలి. చాలా బాగా చేసావమ్మా, ఎలా చేసావమ్మా అని అడుగుతూ ఉంటే మనకి ఎంత ఆనందము. కనుక చెప్పినటువంటి మాటలు, దేవుడు చెప్పిన మాటలు భక్తులైనటువంటి వారు మనకు అందిస్తూ ఉన్నారు. అందించేటటువంటి ఈ మాటల వల్ల మనకి ఏమవ్వాలంటే ప్రాణానికి ఉద్యమం రావాలి, ప్రాణం తెప్పరిల్లాలి మనకి ఈ వాక్యాలు అనేసరికి. కనుక ఎంతో ప్రయాసపడి దేవుని సన్నిధికి వస్తున్నాము అంటే, సన్నిధికి వచ్చినటువంటి మనము 1-2 మాటలైనా సరే మన యొక్క హృదయంలోనికి పట్టించుకోవాలి. పట్టింపు కావాలి మనకి. పట్టింపు లేకపోతే కనుక దానివల్ల ఉపకారం ఏమీ ఉండదని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక నేను పోయిన వారం మీకు సెలవిచ్చాను. ఏంటంటే దేవుడు చెప్పినటువంటి మాట 2 తైలాల గురించి చెప్పాను. గుర్తుందా ఎవరికైనా? పూసుకునే పరిమళ తైలము, పోయబడిన పరిమళ తైలము. ఏది ఎక్కువ అని అడిగాను కూడా. మీకు అడిగితే చెప్పారు కూడా మీరు. దేనికి అదే గొప్ప. అయితే పోయబడిన పరిమళ తైలం అయితే ప్రపంచం 4 మూలలకి కూడా సువాసన వ్యాపిస్తుంది.
పూసుకునే పరిమళ తైలం అయితే ఎవరు పూసుకున్నారో వారికి, వారి దగ్గర ఉన్నటువంటి వారికి మాత్రమే. కనుక పూసుకోవాలి. పూయబడిన పరిమళ తైలం మనకు వచ్చింది యేసు నామం ద్వారా. ఈ యేసు నామం ద్వారా మనకు వచ్చినటువంటి పరిమళ తైలాన్ని మనం ఏం చేయాలంటే తీసుకుని పూసుకోవాలి. పూసుకుంటేనే దాని యొక్క విలువ మనకేంటో తెలుస్తుంది అన్నమాట. మనకే కాదు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా మన యొక్క పరిమళ సువాసన తెలుస్తుందని మనం అర్థం చేసుకోవాలని చెప్పాను కూడా మీకు నేను. మరి సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము, పరమయత్త గ్రంథము, అందులో ముఖ్యమైన విషయాలు కూడా చెప్పాను మీకు నేను. పాయింట్స్ చెప్పాను మీకు. ఎంతమందికి గుర్తుంది? సామెతల గ్రంథములో ముఖ్యమైనటువంటి మూల వాక్యము ఏమని చెప్పుకున్నాము? సామెతల గ్రంథము 15:33 ఏంటని చెప్పుకున్నామమ్మా? 15:33 అని చెప్పుకున్నాం. ప్రసంగి గ్రంథంలో కూడా మూల పాయింట్ చెప్పుకున్నాం మనము. ప్రసంగి గ్రంథంలో 12:13 అని కూడా చెప్పుకున్నాం. ఇంక నోట్సులు రాయించేవారంట ఆయన. దేవదాసయ్య గారు ఉండగా పనివారి కోటాలు పెట్టి దేవదాసయ్య గారు నోట్స్ చెప్పగా వాళ్ళు రాసుకునేవారట. ఆ నోట్స్లే ఇప్పుడు పుస్తకాలు అయిపోయాయి. ప్రింట్ చేశారు, పుస్తకాలుగా ప్రింట్ చేశారు. అప్పుడు చెప్పినప్పుడు వినకపోతే ఆ పుస్తకాలు వస్తాయా మనకి? రావు కదా. కనుక చెప్పినప్పుడు వినాలి, రాసుకోగలగాలట. వినేటటువంటి వారి యొక్క అంతస్తు ఉంది, రాసుకునేవారు అంతస్తు ఉంది, చెప్పుకునేవారు అంతస్తు కూడా ఉంది. మీరు అర్థం చేసుకోండి. వినువారు ధన్యులు, గైకొనేవారు ధన్యులే. లేదా ప్రకటన గ్రంథము 1:3 చదవండి ఒకసారి. ఏమనుందో ప్రకటన గ్రంథం 1:3. సమయము సమీపించి ఉన్నది గనుక ప్రవచన వాక్యములు, అది ఈ ప్రవచన వాక్యములు అన్నారు. ఈ ప్రవచన వాక్యములు చదువువారును, వాటిని విని అన్నారు కాబట్టి వినువారును, చదువువారు, వినువారు, ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును. అది 3 రకాలు ఉన్నాయన్నమాట అండి. వినాలి, మనం చదవాలి, వినాలి, గైకొనాలి. 3 రకాల అంతస్తులు ఉన్నాయన్నమాట. దేవాలయానికి 3 రకాల అంతస్తులు అని చెప్పుకున్నాం. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని చెప్పుకున్నాము. ఈ సామెతల గ్రంథము ఆవరణకు సూచన అన్నాము. ప్రసంగి గ్రంథము చెప్పాలి, పరిశుద్ధ గ్రంథానికి సూచన. అలాగే పరమగీతము అతి పరిశుద్ధ స్థలానికి సూచనని చెప్పుకున్నాం మనము. ఇవన్నీ కూడా చెప్పుకోవడం మట్టుకే జరుగుతుంది, కానీ అనుసరించేవారు తక్కువ అవుతూ ఉన్నారు. అందుకే ప్రకటన గ్రంథంలో ఈ వాక్యం దేవుడు రాయించారు మనకి. ముందేం చేయాలట? చదవాలటండి. చదివిన దాన్ని ఏం చేయాలట? వినాలట. తర్వాత ఏం చేయాలి? గైకొనాలట. 3 రకాలైనటువంటి ధన్యతలు ఇక్కడికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు సెలవిచ్చినటువంటి మాటలన్నీ కూడా మనము వినవలసినటువంటి వారమైనాం. అందరికీ చదువు రాదు గనక, అందరికీ ఏమి రాదు? చదువు రాదు గనక మనము చేయవలసిన పని ఏంటంటే మనం గట్టిగా చదువుతూ ఉండాలి. చదువులేనటువంటి వారు ఏం చేయాలి? వింటూ ఉండాలి. ఈ చదివేవారు వినేవారు కూడా ఏం చేయాలి? గైకొనాలి. చదివేవారు గైకొనాలి, వినేవారు గైకొనాలి. అది గమనించాలి మనము. కనుక చదివేవారు ఉండాలి, వినేవారు ఉండాలి, గైకొనేవారు 2 గుంపుల్లో నుంచి కూడా 3వ గుంపుగా రావాల్సి ఉందని మనము అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక పూసుకొన పరిమళ తైలము, పోయబడిన పరిమళ తైలము. పోయబడిన పరిమళ తైలము యేసు నామము. పోయబడిన పరిమళ తైలము యేసు నామము. అన్ని నామముల కంటే గొప్పదైనటువంటి నామము, ఘనమైనటువంటి నామము, ఉన్నతమైనటువంటి నామము. యేసు పేరు మీ చెక్కుల పైన వేసుకున్న జయము, జయమని వ్రాసుకున్న జయము అన్నారు. సమస్య ఏదైనా వచ్చినప్పుడు యేసునామమును అడుగుచున్నాను తండ్రి అని అంటే చాలు, ఆ యేసునామమునకు అంత గొప్పతనం ఉంది, నెరవేర్చబడేటటువంటి విషయాలు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే పోయబడిన పరిమళ తైలములో నుంచి మనము ఆ యొక్క కొంచెం పూసుకోవడానికి తీసుకోవాలన్నమాట. అంటే యేసు నామం అంత గొప్పదని మనము అర్థం చేసుకుని ఇతరులకు కూడా మనం చెప్పవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఈ చదువుకున్నటువంటి వాక్యము 4వ అధ్యాయం 13వ వచనములో చదివాం మనము. ఇందులో నీ చిగురులు దాడిమ వనము అన్నారు. చిగురులట. ఇప్పుడు నువ్వే ఉన్నావు ఒక వృక్షము, నేనే ఉన్నాను ఒక వృక్షము. ఎంతమందిము ఉన్నామో దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలము
మనందరము కూడా ఒక వృక్షమై ఉన్నాము. ఈ వృక్షానికి ఏమి రావాలి? చిగురులు రావాలి. వృక్షానికి చిగురులు రావాలి. అంటే ఏంటి? నువ్వు నమ్ముకున్నావు, దేవుణ్ణి బాప్తిసం తీసుకున్నావు, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, నీలో నుంచి చిగురు వచ్చిందా? నీ కడుపున పుట్టినటువంటి బిడ్డలు ఎలాగా ఉంటారు? కానీ నువ్వు చెప్పిన ద్వారా, నీ చెప్పిన మాట ద్వారా ఎంతమంది బాప్తిసం పొందారు? నీ చిగురులు అంటే అవన్నమాట. మీరు ప్రార్థన చేస్తే ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? మీరు వాక్యం చెప్తే ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? అది మనము గమనించవలసినటువంటి వారమైన. ఎంతో ప్రయాసపడి సువార్త చెప్పడానికి వెళుతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. ఈ ప్రయాస తగినటువంటి ప్రతిఫలాలు ఏం కావాలి? ఒక ఆత్మరక్షణలోనికి రావాలి. నీ ప్రార్థన వల్ల, నీ ప్రసంగం వల్ల, నీ మాటల వల్ల ఒక ఆత్మరక్షణలోనికి వచ్చిందంటే చిగురేసిందని అర్థం. నీకు పిల్లలు ఎంతమంది అని అడిగారట ఒక సేవకుని, దేవదాసయ్య గారు ఉండగా. ఆయన కుమారులు 4 కుమారులు ఉంటే కుమారుల గురించి చెప్పుకొచ్చారట. ఆయన సంతానం. నీ సంతానం గురించి నేను అడగట్లేదయ్యా, నువ్వు ఒక సేవకుడు అయ్యావు కాబట్టి నీ వాక్యము ద్వారా, నీ ప్రసంగం ద్వారా, నీ ప్రార్థన ద్వారా ఎంతమంది పుట్టించావు నువ్వు, అది నేను అడుగుతాను నీ పిల్లలు అని. కనుక ఎంతమందిని పుట్టించామనేది ప్రశ్నించుకోవాలట మనము. సేవకులమైన విశ్వాసులమైనటువంటి వారికి కంటే కూడా సేవకులైనటువంటి వారికి ఎక్కువ బాధ్యత ఉంది. వెళ్ళామమ్మ వచ్చామమ్మ అంటే మాత్రము కాదు. ప్రార్థన చేస్తున్నారు కరెక్టే, వెళుతున్నారు, సువార్త చెప్తున్నారు కరెక్టే. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు సూర్యప్రకాశం గారని విదిలేశ్వరం నుంచి వచ్చేవారు. ఆయన మిగిలిన పాస్టర్ గారులు వచ్చేవారు కానీ ప్రార్థన చేసేసి వెళ్ళిపోయేవారు అంతే. ఆ సూర్యప్రకాశం గారు అన్న ఆయన మాత్రం ఏం చేసేవారంటే, నువ్వు చదువులేదు అయినా సరే దేవుని ద్వారా నేర్చుకుని ఆయన ఏం చేసేవారంటే ఒక వాక్యం చదివించి ఆ వాక్యం నుంచి ఒక మాట చెప్పేప్పుడు ప్రార్థన చేసేవారు. మీ సేవకులైనటువంటి వారు, సేవకురాండ్రు అయినటువంటి వారు మీరు వెళుతున్నారంటే అర్థం ఏం చేసుకోవాలి? మీరు ఒక వాక్యాన్ని చదివించాలి. ఆ రోజు దేవుడు మీకు ఏదో తెలియచేస్తాడు, ఆలోచన ఇస్తాడు. దేవుడు మీకు ఆలోచన ఇచ్చినప్పుడు బైబిల్లో మీరు చదువుకున్నటువంటి ఏదో ఒక వాక్యాన్ని వాళ్ళ చేత చదివించాలి. ఆయన చదువు రాదు కాబట్టి ఆయన ఏం చేసేవారంటే, చదువమ్మా పలానా అధ్యాయము, పలానా గ్రంథం, పలానా అధ్యాయం, పలానా వచనం చదవమని పోరు ఆయన. ఆ చదివితే కనుక చదవడం మన వంతు, ఆయన చెప్పడం 2 ముక్కలు ఆయన చెప్పేవారు. ఎంతో ప్రసంగం కాదు, జస్ట్ 1-2 మాటలు చెప్పేవారు. దానిలో ఉన్నటువంటి మర్మం వాళ్ళకి ఎలాగొచ్చింది? చదువులేనటువంటి వారికి ఆ మర్మం చెప్పడం అనేది మోకాళ్ళ విద్య. ఏ విద్యది? మోకాళ్ళ విద్య, పాఠశాలల విద్య కాదది. దేవుని దగ్గర మఠం వేసి మోకాళ్ళని ప్రార్థన చేస్తే దేవుడు తెలియచేసినటువంటి విషయము ఆయన తెలియచేసేవారు. అది మనము గుర్తించుకోవలసినటువంటి విషయమని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక విశ్వాసులమా, సేవకులమా, సేవకురాండ్రమా అనేటటువంటి మాట మనం అర్థం చేసుకోవాల్సి వచ్చినప్పుడు మనం ఇతరులకు చెప్పేటువంటి వారమై ఉన్నాం. ఇతరులకు చెప్పినప్పుడు మనము ఒక్క ముక్కైనా సరే వారికి అర్థమయ్యేటట్లు, పెద్ద ప్రసంగం ఏమక్కర్లేదు, అక్కడికి వెళ్ళి గంటల తరబడి మనం ఏమీ చెయ్యట్లేదు. ఒక్క వాక్యం చదివించి ఆ వాక్యం ఉంటుంది, చిన్న మర్మం ఒకటి ఉంటుంది అందులో, ఆ మర్మాన్ని చెప్పప్పుడు మీరు ప్రార్థన చేస్తే అక్కడ ఆ వాక్యం ఫలింపులోకి వస్తుందని దైవజనులు చెప్పినటువంటి మాటను బట్టి వారు అలాగా చేసేవారని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మేము మరి అనుభవంలో ఉన్నాం కాబట్టి ఎంతోమంది విశ్వాసులను చూసాము, ఎంతోమంది సేవకులను చూసాము, సేవకురాండ్రను చూసాము. ఈనాటి వరకు కూడా చూస్తున్నాం. ఎవరి దగ్గర ఎంత సరుకు ఉందన్నది మాకు తెలియదా? మాకు తెలుసు. ఎవరి దగ్గర ఎంత సరుకు ఉన్నదన్న సంగతి మాకు తెలుసు. కనుక మీకు నేను తెలియజేసేటటువంటిది ఏంటంటే, నా జ్ఞానాన్ని బట్టి కాదు, నా చదువును బట్టి కాదు, నా బుద్ధిని బట్టి కాదు, వాక్యాన్ని బట్టి, దైవజనులు చెప్పినటువంటి మాటను బట్టి మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. పరమగీత గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయని చెప్పాను? 8 అధ్యాయాలు ఉన్నాయని చెప్పాను. ఎన్ని వచనాలు ఉన్నాయని చెప్పాను? జ్ఞాపకం ఉంచుకోవాలమ్మా. జ్ఞాపకం ఉంచుకుంటే కనుక దేవుడు మనకి ఎంతైనా విషయము మరియు నేర్చుకోగలుగుతానికి అవకాశం. 116 వచనాలు ఉన్నాయని చెప్పి 8 అధ్యాయాలు ఉన్నాయన్నాను. 116 అందుకే శమేసుకునేవాడు ఒకడే కాదు, పొగేసుకునేవాడు ఒకడే, శమ చెప్పేవాడు ఒకడేనంట. అందుకని చెప్పి ప్రశ్న సమాధానం కూడా ఇక్కడ నుంచి వస్తేనే తప్ప అవునవునని అప్పుడు మీరు అడుగుతున్నారు, మీరు చెప్పగలుగుతున్నారు. అలా కాకుండా ఇలా ప్రశ్నించేసరికి గబగబట్టే ఆ యొక్క సమాధానం చెప్పగలిగేటటువంటి బిడ్డలుగా మీరు ఉండాలని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. అందుకే అక్కడ సేవకులైనటువంటి వారికి, మరి పాస్టర్లు అయినటువంటి వారికి ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది. అక్కడ ఎక్కడ పెద్దలైన వారు, అధికారులైన వారు అక్కడ ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ అంటే ఏంటి? ఒక క్వశ్చన్ వేస్తారు, దానికి సమాధానం చెప్పాలి.
ఏమీ కాదు, పెద్ద యేసుప్రభు శిష్యులు ఎంతమంది అని అడుగుతారు. అది అది కూడా చెప్పలేకపోతే 10 అనుకుంటున్నానండి, 9 అనుకుంటున్నానండి అంటే అప్పుడు వారు మరి మీకు ఏమైనా సేవకులు అవ్వడానికి ఏమైనా సర్టిఫికెట్ ఇస్తారా అక్కడ? ఇవ్వరు కదా. కనుక అది అలాంటివి కూడా మనం నేర్చుకుంటూ ఉండాలి. నేను ఎన్నోసార్లు విన్నానండి, బాబాయ్ చెప్దాం అనుకున్నాను, నేను 12 అందాం అనుకున్నానండి, అనలేకపోయానంటే అర్థం ఏమన్నా ఉందంటారా? ఉండదండి. కనుక దానివల్ల ఉపకారం ఏమీ లేదని మీకు నేను తెలియజేస్తున్నాను. వచ్చాము అంటే ఎంతో కొంత కడుపులో వేసుకోవాలి, మనం ఎంతో కొంత మైండ్లో పెట్టుకోవలసినటువంటి వారమైన. ఇలా చెప్తుంది ఏంటి, ఏదో ప్రార్థనని వస్తే కనుక ఇలా పట్టుకుంది ఏంటి ఇవిడని అనుకోవద్దు మీరు. ఇలా పట్టుకుంటేనే ఒక ముక్కైనా మీలోనికి వెళుతుందని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఇప్పుడు మనం మొన్నటి వారం చెప్పుకున్నటువంటి మాటలు మనం చెప్పేశాను, ఇంకా దానిలోనికి వెళ్ళను. చిగురుల దోనికి వచ్చాను ఇప్పుడు నేను. ఏంటి వృక్షానికి ఏం కావాలి? చిగురులు కావాలి. అది మొక్క అయినటువంటి మరి ప్రతిదీ కూడా వృక్షం అవుతుంది. ఆ వృక్షమైనటువంటిది కొంతవరకు ఎదిగి ఇంకా అలాగ ఉండిపోదు, కానీ చిగురులు వేస్తుందా లేదా చెప్పండి? ఎక్కడికక్కడ చిగురు వేసిందంటేనే అది బ్రతుకుందని అర్థం. చిగురు వస్తూ ఉంటుంది. మనము చిగురులం అయి ఉండాలి. మన ఇంట్లో బిడ్డలకు రావాలి. మన విశ్వాసాలు కూడా ఏమవ్వాలంటే ఇంకొక విశ్వాసాన్ని సంపాదించుకోవాలి, ఇంకో విశ్వాసాన్ని సంపాదించుకోవాలి. వీరు చెప్పినటువంటి మాటలు బట్టి ఇదిగోనండి నేను చెప్పిన మాటలకు వీళ్ళు బాప్తిసం తీసుకుంటారంట అని పాస్టర్ గారి దగ్గరికి తీసుకురావాలి వ్యక్తులని. అప్పుడు చిగురులు అన్నమాట మీకు. అంతే తప్ప నేను అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, ఇక్కడ కూటం జరిగితే వెళ్ళాను, అక్కడ కూటం జరిగితే వెళ్ళాను, వెళ్ళొచ్చు, తప్పేమి కాదు అది. వెళ్ళు, అక్కడ ఏం చెప్పారు, నువ్వు స్వీకరించు. అక్కడ ఏ వాక్యం చెప్పారు, అక్కడ నీకు ఏ చిగురు దొరికింది, నీకు అక్కడ ఆ చిగురును మళ్ళీ ఎక్కడ వేస్తున్నావు నువ్వు? ఎక్కడ మొక్క దొరికింది ఆ మొక్కను? మరి ఇదిగో మొన్న పాస్టర్ గారు చీఫ్ అడ్వైజర్ అయిన తర్వాత కూటం పెట్టుకున్నారు కదా, కృతజ్ఞతా కూటం. ఆ కృతజ్ఞతా కూటంలో ఏం పంచిపెట్టారు మీకు? మల్లి మొక్కలు పంచిపెట్టారు. నిన్న మన మేడం మరి ఆవిడ చెప్తేనే కానీ ఎవరైనా తెలిసిందా? ఆవిడ పట్టుకొచ్చి ఇక్కడ ఆ మొక్క నుంచి పువ్వు పట్టుకొచ్చి ఇక్కడ పెట్టారు. పెట్టి ఇదిగో మీరు ఇచ్చినటువంటి మొక్కకి ఇలా పువ్వు వచ్చింది. అదే చిగురంటే. అవునమ్మా చెప్తున్నా. అప్పుడే ఆవిడ చెప్పిన తర్వాత, మేడం గారు చెప్పిన తర్వాత మాకు వచ్చేయండి అంటున్నారు. పట్టుకొచ్చింది తను. ఏంటంటే ప్రాక్టికల్గా తను ఊరుకోదు కూడా, ఏ విషయంలో కూడా ఊరుకోదు. తను అనేక మందికి పంచి పెట్టాలి, దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పాలి, అప్పుడే తనకు తృప్తి. కనుక మనకి ఎవరికి తెలుసు? మరి అందరూ ఆవిడ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాతే కదా అందరూ కూడా మాకు పూసేయండి, మా మొక్క కూడా మొగ్గలు వచ్చేయండి, పువ్వులు పూసేయండి అని చాలామంది చెప్పగలిగారు. మరి నిన్నటి దినాన్ని చెప్పగలిగారు. కనుక నేను చెప్పేటటువంటిది ఏంటంటే, మనం చేసేటువంటి పనికి ఇదిగోనమ్మ నాకు దొరికింది, ఇదిగో ప్రతిఫలం వచ్చింది, చిగురు వచ్చింది అని చెప్పవలసినటువంటి వారమైనామని తెలుసుకోవలసినటువంటి బిడ్డలుగా మీరు ఉండాలని మీకు నేను తెలియజేస్తున్నాను. చిగురు వచ్చిందని చెప్పాలమ్మా, చిగురు వచ్చిందని చెప్పాలి. అంటే ఏంటి? వృద్ధిలోనికి వచ్చామని చెప్పడం అన్నమాట. అది చిగురు వచ్చిందని చెప్పడం అంటే దాని అర్థం ఏంటి చెప్పండి ఇంకోసారి? వృద్ధిలోనికి వచ్చామని అర్థం అనమాట. నీ చిగురులు, ఇక్కడ దేవుడు ఏం చెప్తాడో తెలిసి ఈ వాక్యం, నీ చిగురులు దాడిమ వనము, ఒక చిగురు ఒక చెట్టు, ఒక చిగురు ఒక చెట్టు, ఒక చిగురు ఒక చెట్టు. ఈ చెట్లన్నీ కలిసి ఆ స్థలం అంతా కూడా విస్తరింప చేయబడి పెద్ద మహావృక్షమైందని అర్థం చేసుకోవాలి మనము. అవునా కదా చెప్పండి? మహావృక్షమైంది. ఇప్పుడు మర్రి చెట్టు ఉందండి, విత్తనం ఎంత ఉంటుందండి? అది ఒక ఆవగింజ అంత కూడా ఉండదు. అది ఇంక గసగసాల్లో ఉంటాయి చూడండి, ఎంత ఉంటుందో అంతంత ఉంటాయి, నూకల్లాగా ఉంటాయి అన్నమాట. ఆ యొక్క మర్రికాయలో నుంచి మనం చితకొట్టి చూసినా, లేకపోతే కింద పడినప్పుడు అది పగిలినప్పుడు చూసినా అందులో గసగసాలు ఉన్నట్టుగా ఉంటాయి. దాని విత్తనం ఎంత, దాని వృక్షం ఎంత ఒకసారి ఆలోచించండి. మీరు వినేది ఇంతే, కానీ దాన్ని ఏం చేయాలి? డెవలప్ చేసుకోవాలన్నమాట మీరు. అది ఒక విత్తనం, చిన్న విత్తనం, అది గసగసాలంత ఉందా? ఎంత మహావృక్షం అయిపోయిందో ఒకసారి చూడండి. ఈ వృక్షం అయిపోయింది. అందుకే మర్రి చెట్టు గురించి ఎందుకు చెప్తున్నాను? అన్ని వృక్షాలు పైకి ఎదుగుతాయి కానీ, వృద్ధిలోకి వస్తాయి కానీ, ఇదేం చేస్తే తెలుసా? ఓడలు దిగుతాయి. మర్రి చెట్టుకి ఏం దిగుతాయండి? ఓడలు దిగుతాయండి. చూసారా ఎప్పుడన్నా మీరు? లేదా? అదే, అది కూడా చూడలేని వాళ్ళు ఉంటారు. మర్రి చెట్టు అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఉంటారు. రావి చెట్టు అంటే ఏంటో తెలియని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పిల్లలకి ఏమీ తెలియట్లేదు. బుక్ నాలెడ్జే తప్ప ఈ లోక జ్ఞానం ఏది కూడా ఉండట్లేదు పిల్లలైనటువంటి వారికి. ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడేసేస్తున్నారు.
కానీ ఏ చెట్టు ఎలాగుంటుందో ఏ విత్తనం ఎలాగుంటుందో కూడా వాళ్ళకి తెలియదు. కనుక మనకు అన్నీ తెలుసు, మనకి ఆ పూర్వకాలం నుంచి కూడా మనం తెలుసుకున్నాం కాబట్టి అందుకే విత్తనం ఇంతే ఉంటుంది, నువ్వు వినేటటువంటిది ఇంతే ఉంటుంది. కానీ దాన్ని నువ్వు పాతి పెడితే గనక అది ఏమవుతుంది అన్నమాట, మహావృక్షం అవుతుంది. మహావృక్షం. ఓడలు ఓడలు ఓడలు. ఇక్కడే కొత్తపేట దగ్గర మరిడమ్మ మర్రేదు అంటారు, అక్కడ కూడా అలాగే ఓడలు తిరిగి ఉంటుందట. మరి దాన్నమ్మ మరి మీకు అందరికీ తెలుసు, నేను ఎప్పుడు వెళ్ళలేదు, చూడలేదు. అయితే మెడ్రాస్ వెళ్ళినప్పుడు చూసాము, అక్కడ అడయార్ బీచ్ అని ఒకటి ఉంటుంది. అడయార్ బీచ్లో 100 ఎకరాల, లేకపోతే 1000 ఎకరాలు నాకు తెలియదు, కానీ 100 ఎకరాలు 1000 ఎకరాలలో ఒక మర్రి చెట్టు ఉంటుందమ్మా. అన్ని ఎకరాల కూడా ఓడ ఒక వృక్షం, ఒక ఓడ ఒక వృక్షం అలాగ వ్యాపించేసిందనమాట. అది అక్కడ సిమెంట్ బెంచీలు అవి వేసి ఉంటాయి. కాసేపు వెళ్ళిన వాళ్ళు అక్కడ కూర్చుని సేద తీరి వస్తూ ఉంటారు. మహావృక్షం అది. ఇంకా పైన ఒక పందిరిలాగా ఉంటుంది, కింద మొదళ్ళే కనపడతాయి తప్ప ఇంకేమీ కనిపించవు. అలా వ్యాపించిందనమాట. అలాగా నీ దాడిమ చిగురులు ఏంటి, నీ చిగురులు దాడిమ వరము. అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి. నీ చిగురులు అంటే నువ్వు ఒక్కదానివే ఉన్నావు విశ్వాసుగా. నీ చిగురులు అంటే ఏంటి, నువ్వు ప్రార్థన చేయగా వచ్చినటువంటి బిడ్డలైనటువంటి వారు, నువ్వు ప్రార్థన చేయగా నెరవేర్పు కలిగినటువంటి విషయాలు. నువ్వు ప్రార్థన చేసే ఒక విషయం నెరవేరిందనుకో, అది ఒక చిగురు. ఒక అమ్మాయి రక్షణ పొందిందనుకో, అది ఒక చిగురు. ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి అన్నమాట, పెద్ద వనముగా తయారవుతుంది. వనం అంటే ఏంటి తెలుసా? వనం అంటే తోట. మీకు చెప్పడం మీకు తెలుస్తుంది కానీ చెప్పలేకపోతున్నారు అంతే. వనం అంటే ఏంటి, పెద్ద తోట. మామిడి వనం అంటారు, సపోటా వనం అంటారు, మేము కొబ్బరి వనం అంటారు, తాడి చెట్లు వనం ఉంటుంది. వనం అంటే ఏంటి, అనేక చెట్లు ఉన్నటువంటి ఒక గుంపును వనము అంటారు. ఇప్పుడు ఈ సంఘమే ఒక వనము, మన కుటుంబమే ఒక వనము. ఇప్పుడు నీ చిగురులు ఏమై ఉన్నాయి, దాడిమ వనము. దాడిమ అంటే ఏంటో తెలుసా? దాడిమ ఈజీ కొట్టి దానిమ్మ. దాడిమ అంటే వేరే వేరే ఏమి అర్థం చేసుకోక్కర్లేదు. దాడిమన్నా దానిమ్మన్నా ఒకటే. అర్థమవుతుందమ్మా? దానిమ్మ వనము. ఈ దానిమ్మ వనముల గురించి ఒకసారి మీరు ఆలోచన చేయండి. దానిమ్మ వనము అన్నారు. దానిమ్మ వనము దాడిమ్మ వనము ఒకటే అన్నాను కదా. దానిమ్మ చెట్టు నుంచి ఏ కాయలు వస్తాయి? దానిమ్మకాయలే వస్తాయి. దానికి డౌట్ ఏంటి మీకు? ఇంకా మామిడి చెట్టు నుంచి మామిడికాయలే వస్తాయి. అలా కాకుండా వస్తే కనుక వింతగా ఉంటుంది మనకి, అవునా కదా? కనుక కొబ్బరి చెట్టు నుంచి కొబ్బరికాయలే వస్తాయి. తాటికాయలు కావాలంటే వస్తాయి అక్కడ. తాటి చెట్టు నుంచి తాటికాయలు వస్తాయి. ఏ కాయ కావాలంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్తేనే ఆ కాయలు మనకు దొరుకుతాయి. అర్థమవుతుందా మీకు? కనుక నీ చిగురులు దానిమ వనము. నువ్వు చేసే ప్రార్థనలన్నీ కూడా చిగురిస్తున్నాయి, ప్రతిఫలమిస్తున్నాయి, ఆత్మల రక్షణకు సిద్ధంగా ఉన్నాయి అనేటువంటి మాట మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక నీ చిగురులు దాడిమ వనములు. అలాగే ఇప్పుడు సంఘం అని చెప్పాను కదా, ఒక కుటుంబం ఒక వనము, ఒక సంఘము ఒక వనము, ఒక సమాజము ఒక వనము. కనుక అందరూ కలిసి ఒక గుంపుగా ఉంటే కనుక అది ఒక వనము. అందులో చెట్లుంటాయి. వనం అంటే చెట్లుంటాయి, అవునా? ఒక్కొక్క వృక్షము నువ్వే 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 నేనే, నేనొక వృక్షం, నువ్వొక వృక్షము. ఇవన్నీ కలిస్తే ఏమయ్యాయి? వనం అయ్యింది, తోట అయ్యింది. అర్థం చేసుకోండి. దాన్ని ఏమన్నారు తెలుసా? ఉద్యానవనము అన్నారు. ఉద్యానవనం వేరు, మళ్ళీని ఈ తోటలన్నీ వేరు. ఉద్యానవనం అంటే ఏంటో తెలుసా? ఒక పార్కు లాగా అనమాట. అది ఉద్యానవనములో ఆకులు సువాసన ఇస్తాయి, పువ్వులు సువాసన ఇస్తాయి, చెట్టు బెరడు కూడా సువాసన ఇస్తుంది. అర్థం చేసుకోండి, చెట్టు బెరడు కూడా సువాసన ఇస్తుందట. ఎక్కడైనా ఉన్నాయా మీకు అలా తెలిసినవి? బెరడు, ఇప్పుడు నేరేడు బెరడు ఉంది, నేరేడు చెట్టు. ఆ బెరడుదే తీసుకుని ఏం చేస్తారు తెలుసా? షుగర్ పేషెంట్లు అందరూ కూడా దాన్ని పొడువు చేసుకుని అది మజ్జిగలో ఇందులో కలిపి తాగుతూ ఉంటారు. ఎందుకు? నేరేడుకాయలు షుగర్ ఉన్న వాళ్ళు తింటారు, ఒగరొగరగా ఉంటాయని చెప్పి. అదొక ఔషధం కాదు కానీ నివారిస్తుందట ఏంటి, షుగర్, బీపీల్ని. అందుచేత అది పండు సువాసనే, ఆకు సువాసనే కాదా? చూసారా మీరు అసలు ఎప్పుడైనా? నేరేడాకు నలిపి చూడండి ఎలాగుంటుందో.
సువాసననిచ్చేటటువంటి, అంటే నీ నుంచి ఒక సువాసన బయలుపడాలి. ఒక పాట పాడితే, ఒక వాక్యం చదివితే, ఒక ప్రార్థన చేస్తే సువాసన వెదజల్లబడాలని అర్థం చేసుకోవచ్చు. అందుకే నీ చిగురులు దాడిమ వనము. ఈ దాడిమ వనం, దాడిమ చెట్టు చూసారా ఎప్పుడైనా మీరు? మహావృక్షం అవ్వదు అది. కొంత ఎత్తు, ఇదిగో ఈ స్తంభం అంత ఎత్తు ఎదుగుతుంది, గుబురుగా ఉంటుంది, ఎర్రెర్రటి పువ్వులు ఉంటాయి, దానిమ్మ యాపిల్ పళ్ళలాగా కాయలు కూడా ఉంటాయి. అవునా కదా? దానిమ్మ పళ్ళు ఎలాగుంటాయి? యాపిల్ పండుని పోలి ఉంటాయి. అది వేరు, ఇది వేరు, దాని ఆకారం వేరు. ఏ పండు ఆకారం దానికే పెట్టాడండి దేవుడండి. ఎంత మరి జ్ఞానము కలిగినటువంటి దేవుడు. అది ఇది కొంచెం దూరంలో చూస్తే కనుక ఒకే ఆకారంలో ఉంటే ఉండొచ్చేమో, కానీ అది వేరు, దీని ఆకారం వేరు. ఇన్ని కోట్ల మంది జనం ఉన్నారు, ఒకలాగే ఉన్నారు అనిపిస్తుంది, కానీ ఏదో ఒక తేడా ఉంటుంది. ఈ పుట్టినటువంటి ప్రజలు, దేవుడు సృష్టి, ఈ అందరికీ ముక్కులుంటాయేమో, అందరికీ కళ్ళు ఉంటాయి, అందరికీ చెవులు ఉంటాయి, అందరికీ రూపమే అది. కానీ ఎంత తేడా అండి. నా రూపం నీకు లేదు, నీ రూపం నాకు లేదు. ఎంతెంత సింపుల్ డిఫరెన్స్లో అంత ఏర్పాట్లు చేసిన జ్ఞానవంతుడైనటువంటి దేవుడు. కనుక దానిమ్మ వనము అని ఎందుకన్నారో తెలుసా? రక్తం లేదండి మా పిల్లోడికి అంటే ఏం చెప్తారండి డాక్టర్లు? అది దానిమ్మ రసం ఇవ్వమ్మా, దానిమ్మ పండు తింటే కనుక ఇవ్వమ్మా, దానివల్ల ఏం పడుతుంది? రక్తం పడుతుంది. రోజుకు ఒకటో రెండో తినమని డాక్టర్లు సలహా ఇస్తారు మనకి. అంచేత ఈ సంఘం ఎటువంటిది? సంఘం అంటే మన సంఘం అనే కాదు, యేసు ప్రభువుని నమ్ముకుని బాప్తిసం తీసుకున్న సంఘాలన్నీ కూడా ఒకటే. ఆ సంఘాలన్నీ కూడా ఎలాంటివి చెప్పిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వ దేవుడు ఈ ముగ్గురుగా ఉన్నటువంటి ఆ యొక్క యేసు ప్రభు యొక్క నామాన్ని ఎవరైతే కూడుకుంటారో అవన్నీ కూడా దానిమ్మ వనములు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ దానిమ్మ వనంలోంచి దానిమ్మ పళ్ళు వస్తాయి మనకి. ఈ దానిమ్మ పళ్ళు తీసుకుంటే కనుక మనకి ఎలాగుంటుంది తెలుసా? ఆరోగ్యము, రక్తపుష్టి, రక్తశుద్ధి అంటది. మానవుడికి ఉండే రక్తాన్ని శుద్ధి చేస్తుందట ముందుగా. ఈ దానిమ్మ రసము ఈ రక్తాన్ని ఏం చేస్తుంది? శుద్ధీకరిస్తుంది అన్నమాట. యేసు ప్రభు రక్తం ఏం చేస్తుంది? మనల్ని, మన పాపాలను శుద్ధి చేస్తుంది. మానవుడు ఉండే రక్తాన్ని ప్రభు యొక్క రక్తము తీసుకుంటున్నాం కాబట్టి ఏం చేస్తుందంటే శుద్ధీకరిస్తూ ఉంది. కనుక శుద్ధీకరించడం మాత్రమే కాదు, ఈ దానిమ్మ పండుకి, దానిమ్మ రసానికి ఉండేటటువంటి గొప్ప శక్తి ఏంటో తెలుసా? శుద్ధి చేసి వృద్ధి చేస్తుందటండి. ప్రభువా నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞత. సువాసననిచ్చేటటువంటి ఆకులు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి తండ్రి. కనుక మేము నీ వలన పోయబడిన పరిమళ తైలము మీ నామము. ప్రభువా వందనాలు. మీ నామములో మేము ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో పూసుకున్న వారమై ఉన్నాం తండ్రి, నీకు వందనాలు. పోయబడిన పరిమళ తైలములో పూసుకున్న పరిమళ తైలముగా మేముండి అనేక మందికి సువాసననిచ్చేటటువంటి వారముగా మేము జీవించు కృప మాకు దయచేసి అనేక మందిని నీ నామములోనికి నడిపించేటువంటి సాధనాలుగా వాడుకొనుమని వినినటువంటి బిడ్డలందరూ కూడా ఈ వాక్యాన్ని, వర్తమానాన్ని హృదయంలో భద్రపరచుకున్నటకు వారికి మాకు కూడా శక్తి చాలదు. నీ యొక్క రక్తంతో ప్రతిష్ఠించి, ముద్రించి, జ్ఞాపకం చేసుకుని నెమరు వేసుకునేటటువంటి కృప దయచేసి మీరు మహిమ పొందుమని వినిన వర్తమానం అనేక మందికి చెప్పడానికి శక్తి దయచేయమని ఏ సత్యపరిశుద్ధ నామమున మిక్కిలి వినముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరణాత.